కాంగ్రెస్ పార్టీలో కానీ మీరు అభివృద్ధి గురించి మాట్లాడదు. అది చేయాలి చేసింది ఏం లేదు. మీరు అభివృద్ధి అయినరు కానీ అభివృద్ధి గురించి అయితే మీరు మాట్లాడొద్దని చెప్తున్నా. కానీ ఈరోజు నాకు బాధ కలిగి చెప్తున్నా, బహుశా నా స్థాయి కాకపోవచ్చు, నా వయసు కూడా కాకపోవచ్చు, ఈ నిన్ననే ఇద్దరు పెద్ద మనుషులు పార్టీ వీడి అవతలకు పోతున్నారని మనం సమాచారం చూసినాం. దీనికి సంజాయిషి కాంగ్రెస్ ముసుగులో ఉన్న పచ్చ మీడియా దీనికి సంజాయిషి ఇచ్చుకుంటూ పోతున్నది. ఇది కేసీఆర్ తప్పు వల్లనే వీళ్ళందరూ పార్టీ వీడి పోతున్నారని. అరే నాకు కూడా బరాబర్ అనిపించింది. నాకు కూడా ఇది కేసీఆర్ గారు తప్పే అనిపించింది. కేశవరావు గారు రాజకీయ జీవితం అయిపోయిన తర్వాత 2 సార్లు రాజ్యసభ సీట్ ఇవ్వడం తప్పు. సెక్రటరీ జనరల్ ఆయనను సెక్రటరీ జనరల్ అని కొత్త ఒక పదవి తీసి కూడా పక్కల రామన్న లాంటి వాడు కూర్చున్నా, ఎవరు కూర్చున్నాయో రాము లేవు, కేశవరావు గారు కూర్చొని పక్కన కూర్చోబెట్టుకోవడం తప్పు. పాపం మా మేయర్ గారికి కనీసం తెలుగు కూడా రాదు, బంజారాలు చేయడం ఉందో కూడా తెలియదు. ఆమెను 2 సార్లు కార్పొరేటర్ చేసి మహానగరానికి మేయర్ చేసుడు తప్పు. విప్పన్న గురించి చెప్పొద్దు కానీ విప్పన్నని 10 సంవత్సరాలు చాలా పెద్ద కార్పొరేషన్ కూడా ఆయన మన చైర్మన్ చేసుడు తప్పు. ఇంకా శ్రీహరి గారి గురించి అయితే మీ అందరికి తెలుసు, ఎంత గౌరవం ఇచ్చారు కేసీఆర్ గారు. అన్నిటికన్నా పెద్ద తప్పు అందరికన్నా కేసీఆర్ గారు చేసింది మీ అందరికీ ఏందో తెలుసా? అధికారం కోల్పోవడం సార్ చేసిన అన్నిటికన్నా పెద్ద తప్పు. అదే అధికారంలో ఉండింటే ఇదే కేసీఆర్ యుగపురుషునిలా కనిపిస్తుండే. అదే అధికారం ఉండింటే కేసీఆర్ గారు రోజు కలిసినోడు. అదే అధికారం ఉండింటే ఈరోజు రాస్తున్న పచ్చ మీడియాలన్నీ కూడా వేరే వేరుగా రాసుడు. అధికారం కోల్పోవడమే మన నాయకుడు చేసిన తప్పని వీళ్ళు భావిస్తున్నారు. కానీ ఒక విషయం యాద పెట్టుకోండి, మీకు సోషల్ మీడియా చూసుడు అలవాటు లేనట్టుంది. కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోస్టుల కిందట, రంజిత్ రెడ్డి గారు పెట్టిన పోస్టుల కిందట ఒక్కసారి కామెంట్ చదువుంది. గింతన్న ఇజ్జత్ ఉన్నాడు, గింతన ఇంగితం ఉన్నాడు. ఆ పోస్టులు చూసిన తర్వాత అవతల పార్టీలకు కాదు, ఈ కండువాదేశ్ పక్కలు పెట్టిన కూడా భయపడతారు. ఈ రోజు నాయకులు పోతుండేమో కానీ మీ ఊర్లలోకి వెళ్ళి బస్తీలకు వెళ్ళి మీరు అందరికి తెలుసు, ప్రజలు వేలాదిగా మన దాంట్లోకి వస్తున్నారనే విషయం యాద పెట్టుకోండి. కష్టకాలం పార్టీలకు అన్నిటికీ వస్తాయి, మనకు కూడా వచ్చింది అనుకుందాం. చాలా మంది స్వార్థపడుతూ ఆడుకున్నారు, పోయినరు. ఇది బరాబర్ మన టైం వచ్చింది, మనం ఆడుకుందాం. మన టైం వచ్చినప్పుడు ఈయన ఉన్న వాళ్ళందరూ కూడా నాయకులు అవుతారు. మీతో పాటు నేను కొట్లాడతా. నాకు కూడా ఏమి అవకాశాలు రాలే, మీరు అందరూ అనుకోవచ్చు. నాకు మీరు అనుకోవచ్చు, అన్నా నువ్వు పెద్ద పెద్ద చెప్తున్నావు, నాకు కూడా ఏం రాలేదు తమ్మి. కానీ బరాబర్ జిల్లాల మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల 14 మళ్ళీ గులాబీ జెండా ఎగరేద్దాం. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేద్దాం. అది కేసీఆర్ గారికి లాభం కాదు, రాష్ట్రానికి లాభం. చూసిరా ఊర్లో ఏమైతున్నది? మనం అందరం రియల్ ఎస్టేట్ చేస్తాం. ఏమైతుంది రియల్ ఎస్టేట్? ఏమైనా అవుతుందా? ఇంకేమైనా అయితే ఉంటుందా? అప్పులు కావాలి. మన దగ్గర వ్యవసాయం చేయకపోయినా పర్లేదు, రియల్ ఎస్టేట్ లేకపోతే ఏమైనా ఉంటుందా? ఒక్క ప్లాట్ పోతలేదు, ఒక ఎకరా పోతలేడు, అడిగేటోడు లేడు. ఇట్లనే ఉంటే పరిస్థితి ఏమైతాం మనం? మన కోసం మళ్ళీ కేసీఆర్ గారు రావాలి. ఇవన్నీ ఆలోచన చేసుకోండి. జ్ఞానేశ్వర అన్న కొత్తోడేం కాదు, మనందరికీ చాలా పాతోడు. బడుగు బలహీనలకు ఎన్నో రోజుల నుంచో సేవ చేస్తున్నాడు. కాబట్టి జ్ఞానేశ్వరన్న కూడా మనం గెలిపించుకోవాలి. పార్లమెంట్లో మళ్ళొకసారి మన చేవల పార్లమెంట్ నుంచి మళ్ళొకసారి బీఆర్ఎస్ జెండా ఎగిరేయాలి మీరు అందరూ కోరుకుంటూ నమస్కారం. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్తిక్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు మాట్లాడాల్సిందిగా మనం. జై తెలంగాణ. ఇవాళ చేవెళ్ళ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల